హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు కందిపప్పు టమాటో పచ్చడి కలిపి ఎలా చేయాలో చూపించబోతున్నాను. కందిపప్పు ఇది చేసిన పప్పు, మిషన్ది కాదు, అందుకని మీకు పొట్టు కనబడుతోంది. కందులు తోటి కందిపప్పు చేస్తారు కదా, ఆ కందిపప్పు. ఇది చాలా రుచిగా ఉంటుంది కంది పచ్చడికి. కాస్త నూనె వేసుకొని కందిపప్పు అందులో వేసి వేయించి, కొద్దిగా అందులో జీలకర్ర కూడా వేసి, తర్వాత కందిపప్పు వేగాక పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకొని, నేను 15 దాకా పచ్చిమిరపకాయలు వేసాను. అంటే పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవాలి చూసుకొని. తర్వాత కందిపప్పు చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు టమాటాలను తీసుకొని వాటిని ఒక 8 టమాటాలు అయితే సరిపోతాయి. ఒక చిన్న కప్పెడు కందిపప్పుకి వేయించినది కందిపప్పు తీసాం కదా, దాంట్లోనే టమాటా ముక్కలు తరుక్కొని వేసుకొని, అందులో కాస్త పసుపు వేసుకుంటే ఎప్పుడు ఒకే రకంగా వంటలు కాకుండా కొంచెము రకరకాలుగా చేసినట్లయితే తినడానికి అందరూ ఇష్టం చూపిస్తారు. కాబట్టి మనము ఈ విధంగా పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇది 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయలేదు. పచ్చిమిరపకాయలు ఇవి కంది పచ్చడి కొంచెం పచ్చాగా నూరుకోవాలి. ఉప్పు వేసుకొని, మరీ మెత్తగా అయితే బాగుండదు, పంట కింద పప్పు తగులుతూ ఉంటే రుచిగా ఉంటుంది. కొద్దిగా అలా నూరుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా వేస్తే, మళ్ళీ టమాటాతోటి కొంచెం మిక్సీ పడితే కొంచెం మెత్త అవుతుంది కదా, అందుకోసమని ఇట్లా వేసుకున్నట్లయితే మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చపాతీల్లోకి ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడైనా ప్రయాణాలకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చపాతీలు పూరీలలోకి. అట్లా చేసుకొని చూడండి, పలుకులుగా చేసుకొని వేడి అన్నంలో తిన్నట్లయితే ఎంతో రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.